ఆసియా కప్ లో భారత్ మరోసారి కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్ 4 లో భాగంగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. గ్రూప్ దశలో టీమిండియా పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. ఇక మరోసారి సూపర్ 4 లో కూడా పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా గ్రూప్ దశలో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అలాగే నో హ్యాండ్ షేక్ విషయంలో తమకు ఎదురైన అవమానానికి కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది పాకిస్తాన్. అయితే టీమిండియా కంటే బలహీనంగా ఉన్నప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉన్నా టీమిండియా మాత్రం ఈ మ్యాచ్ లో అలసత్వం ప్రదర్శించకూడదు. అయితే పాకిస్తాన్ పై గెలవడం టీమిండియాకు పెద్ద కష్టమేం కాదు. వారి వేలితో వారి కంటినే పొడిపించే ప్లాన్ కూడా ఉంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లైన ఓ ఇద్దరిని త్వరగా అవుట్ చేయకుంటే చాలు, వారే పాకిస్తాన్ ఓటమికి కారణమవుతారు. ఇది కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ నిజం. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ అలాగే కెప్టెన్ సల్మాన్ అలీ వీరిద్దరు పాకిస్తాన్ ప్లేయింగ్ 11 లో తప్పక ఉంటారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో వీరిద్దరిని అవుట్ చేయకుండా ఉంటే చాలు, టీమిండియా 90% గెలిచినట్టే. ఆసియా కప్ లో ఫర్హాన్ 88 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధిస్తున్నాడు. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఇక భారత్ పై 44 బంతుల్లో 40 పరుగులు చేశాడు. యుఏఈ పై 12 బంతులు 5 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్ గా 85 బంతులు ఎదుర్కొని 74 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో స్ట్రైక్ రేటు 88. టీ20లో స్ట్రైక్ రేటు 88 అంటే చాలా దారుణం. ఇక ఆ జట్టు కెప్టెన్ విషయానికి వస్తే అతడు ఓమన్ పై డకౌట్ అయ్యాడు. భారత్ పై 12 బంతుల్లో 3 పరుగులే చేశాడు. ఇక యుఏఈ పై 27 బంతుల్లో 20 పరుగులే చేశాడు. ఓవరాల్ గా 40 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేటు 57.5. సల్మాన్ అలీ స్ట్రైక్ రేటు టెస్ట్ మ్యాచ్ మాదిరి ఉంది. టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్న వీరిద్దరిని ఎక్కువ ఓవర్లు ఆడిస్తే టీమిండియాకే మంచిది. వీరిద్దరిని క్రీజులో ఎక్కువసేపు ఉండేలా చూసుకుంటే పాకిస్తాన్ 120 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. పాకిస్తాన్ లో దాటిగా ఆడే ప్లేయర్లు కూడా తక్కువ. ఫకత్ జమాన్, హారిస్, షాహీన్ అఫ్రీదులు మాత్రమే, మిగిలిన వారంతా టెస్ట్ బ్యాటర్లే. ఇక ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.